అభివృద్ధి మన గీతక్క గారు నన్ను ఏదో అన్నారు, నేను ఎక్కడో పుట్టాను, ఆయన ఇలాగన్నాడు అలాగన్నాడు అని అన్నారు. అంటే ఆవిడ మాటల్లో తప్పులేదు. మనందరం ఎవరు ఎక్కడ చనిపోవాలన్నా పిల్లలు ఏం చేస్తారంటే ఆ చివరి కోరిక తీరుస్తారు. ఇప్పుడు నేను చనిపోయాక కాశీలో కలపమన్నారు అనుకోండి, నన్ను తీసుకెళ్ళి మా అబ్బాయి 100% తీసుకెళ్తాడు. అందరూ వస్తారు. అది మన చేతిలో ఉంటుంది, పుట్టుక మన చేతిలో ఉండదు. పుట్టుక ఆవిడ అదృష్టం బాగుంది, కోనసీమలో పుట్టింది, పచ్చడి కొబ్బరి బండాలు ఎక్కడికక్కడ కొబ్బరి తోటల్లో పుట్టింది ఆవిడ, చల్లటి వాతావరణంలో. గీత గారు ఆవిడ అదృష్టం అది. మేము మెట్ట ప్రాంతంలో, పంటలు పండని ప్రాంతం, నీరు లేని ప్రాంతం, తాగనాడికి నీళ్ళు లేని ప్రాంతంలో అగ్రహారం హాస్పిటల్లో కుటేశ్వర స్వామి ఆశీస్సులతో నేను పుట్టాను. ఆవిడ అదృష్టం చల్లటి కోనసీమ గాలి, చల్లటి కొబ్బరి చెట్లు, చల్లటి కొబ్బరి చెట్టు తోటల్లో పుట్టింది ఆవిడ. పక్కన గలగల పాడే గోదావరి. మరి మాకు ఎండిపోయే పొలాలు, పంటల పండగ కన్నీళ్ళు కాల్చే రైతులు, వెనకబడిన ప్రాంతం, మెట్ట ప్రాంతంలో పిఠాపురం గడ్డ మీద నేను పుట్టాను. అది కూడా అగ్రహారం హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్. అది నా అదృష్టం, కుట్టేశ్వర స్వామి ఆశీస్సులు. ఆవిడ అతను అదృష్టం కొబ్బరి తోటలో. చనిపోయాడు ఉందా, కొబ్బరి తోటలో పుట్టిన వాళ్ళు వచ్చి పిఠాపురంలో అంచుక్రియలు చేసుకోవచ్చు, పిఠాపురంలో పుట్టిన వాళ్ళు వెళ్ళి అక్కడ కొబ్బరి తోటలో అంచుక్రియలు చేసుకోవచ్చు. అవి మన చేతుల్లో ఉంటాయి. పుట్టుక ఇంపార్టెంట్. ఆ పుట్టుక ఆవిడ అదృష్టం కాబట్టి కోనసీమ కొబ్బరి తోటలో పుట్టారు ఆవిడ సోదరి. మాకు ఇక్కడ గోదావరి లేకపోయినా నీళ్ళు లేకపోయినా నా అదృష్టం కాబట్టి కుక్కటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇక్కడ మేము పుట్టాం. ఒకటే అడుగుతున్నాను, గీత గారు కదిపేరు కాబట్టి చెప్తున్నాను. నేను ఈ మధ్యన చాలా రోజులు మాట్లాడకుండా ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ పార్లమెంటు సభ్యులుగా మీ ప్రజాప్రతినిధులు ఈ యొక్క జిల్లాని సర్వనాశనం చేశారు. ముఖ్యంగా చెప్పనా, వీళ్ళ కాపుల గురించి బాధపడిపోతున్నారు కదా మీ నాయకులందరూ. మొత్తం నాయకులందరూ జిల్లా అంతా వచ్చి పెట్టేశారు కదా కాకినాడ హెడ్ క్వార్టర్లో. బోర్ను గోలెట్టి కళ్ళని నీళ్లు పెట్టేశారు. నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మిమ్మల్ని. తెలుగుదేశం పార్టీ టైంలో అంటే 2009 ముందు, 9 తర్వాత కూడా నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు భారీ మెల్లలో పుస్తులు తాకట్లో పెట్టుకుని కనీసం పెన్షన్లకు కూడా వెళ్ళని పరిస్థితి ఉంటే మేమందరం ఉద్యమాన్ని భుజాల మీద ఎత్తుకున్నాం.